ఈరోజు మండే. రేపు మనకు ఎక్స్పైర్ ఉంది. అది ఈరోజు మండే రోజు మార్కెట్ ఏ విధంగా చూద్దాం. చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 25,795 అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 25,843లో ఓపెన్ అవడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ 26,100 పి అని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సిఈని చూద్దాం. ఈ 25,500 చూసినట్లయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది, హైలో ఏర్పడ్డది. ఆ తర్వాత ఎందుకంటే మార్కెట్ ఈరోజు మనకు హైలో ఏర్పడడం వల్ల ఇది కూడా హైలో ఏర్పడడం జరిగింది. ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ ఈ విధంగా చిన్నగా ఏర్పడింది అంటే మ్యాక్సిమం చిన్నగా ఏర్పడినట్లయితే మనకు మూమెంట్ అనేది హెవీగా ఉంటుంది. మధ్య పెద్దగా ఏర్పడింది అనుకోండి, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత దాని నుంచి డౌన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా చిన్నగా ఏర్పడినట్లయితే మూమెంట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మూమెంట్ ఉంది. ఎక్కడ్రాక ఇది 9:39 దాకా ఉంది. ఆ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత కొంచెం కిందికి విక్కు ఏర్పరిచిన కూడా మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడనే మనకు కన్సల్టేషన్ అంతా అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని హై దాకా వెళ్ళింది. అయినా కూడా మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఓకేనా, దీన్ని బట్టి మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ఈరోజు మనం యాడ్ చేసుకున్న సీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అదేవిధంగా పీఈని ఒకసారి గమనించినట్లయితే ఈ 26,100 పీఈ ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఓకే, ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ను రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేసిందో నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా 930 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఈ 930 కూడా బ్రేక్ అయింది కాబట్టి ఇంకా ఇది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత కొంచెం మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ డౌన్ కావడం జరిగింది. ఇదే మనకు ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారింది ఇది ఈ బాడీకి. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇది 12 గంటలకు ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. 12 నుంచి మళ్ళీ ఇది 1:15 దాకా 1:19 దాకా మూమెంటం తీసుకుంది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ డౌన్ కావడం జరిగింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 26,000 సిఈ ఒకసారి గమనించినట్లయితే ఇది చూడండి, మనకు మెయిన్ సిఈ అనేది మనకు గ్యాప్ అప్ ఏర్పడినా సరే మనం యాడ్ చేసుకున్న సిఈ చూడండి ఎక్కడ ఉందో. ఇది మనకు 39 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 92 రూపాయల దాకా వెళ్ళింది. అంటే 40 రూపాయల నుండి ఇది మనకు 90 రూపాయల దాకా వెళ్ళింది. కొంచెం మళ్ళీ డౌన్ అయింది. 75 రూపాయల నుండి మళ్ళీ ఇది 115 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. మళ్ళీ 75 రూపాయలకు నుండి మళ్ళీ ఇది 114 రూపాయలకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ చివరిగా చూసినట్లయితే మళ్ళీ ఇది 53 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడగా 78 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు డౌన్ 62 రూపాయల నుండి ఇది మనకు 89 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అంటే ఇదే వేలో మనకు సపోర్ట్ తీసుకొని ఆఖరికి 85 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. 26,000 ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఈ 25,950 సిఈ ఒకసారి గమనించినట్లయితే ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఓకే, ఇది చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది 45 రూపాయలు. ఇది మనకు 53 రూపాయల నుండి ఏకంగా ఇది 122 దాకా వెళ్ళడం జరిగింది. కొంచెం డౌన్ అయింది. 103 రూపాయల నుండి మళ్ళీ ఇది 149కి. ఆ తర్వాత మళ్ళీ ఇది 104 రూపాయల నుండి మళ్ళీ ఇది 154. ఆ తర్వాత మళ్ళీ ఇది 76 రూపాయల నుండి ఇది 124కు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 25,900 సిఈ ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 69 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి 158 రూపాయల దాకా వెళ్ళింది. అంటే 160 రూపాయల దాకా వెళ్ళింది ఇది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి ఇక్కడ ఓకే 135 రూపాయల నుండి ఇది మళ్ళీ 184 రూపాయలకు.
ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది 138 రూపాయల నుండి మళ్ళీ ఇది 193, ఆ తర్వాత చివరిగా చూసుకున్నట్టు 106 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 162 రూపాయల దాకా వేలడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉంది. అదేవిధంగా పిఈలో కూడా ఒకసారి గమనిస్తే ఇందులో ఈ 26,000 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. దగ్గరలో 206 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది, ఇది మనకు 54 రూపాయల నుండి మళ్ళీ ఇది 100 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ 63 రూపాయల నుండి మళ్ళీ 83 రూపాయలకు చివరిగా చూసినట్లయితే 54 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 80 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,050 పి ఇది నిన్నటి క్లోజింగ్, ఇది నిన్నటి క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది 199 నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది దీంట్లో చిన్న మూమెంటం ఉంది. ఓకేనా, 10 గంటలకు 80 రూపాయల నుండి 104 రూపాయలకు, తర్వాత ఇది 73 రూపాయల నుండి ఏకంగా ఇది 134 రూపాయలకు వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది ఇక్కడ. ఓకే, 89 రూపాయల నుండి మళ్ళీ ఇది 116 రూపాయలకు, చివరిగా 76 రూపాయల నుండి ఇది మళ్ళీ 110 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత చివరిగా 26,100 సిపి ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఓకే. ఇది 915 క్యాండిల్ ఇక్కడ రావడం జరిగింది. 113 రూపాయల నుండి 135 రూపాయలకు, చివరిగా చూసినట్లయితే 90 రూపాయల నుండి ఇది 172 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 104 రూపాయల నుండి ఇది 140 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు మార్కెట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా మనకు ఏర్పడ్డ సిఈ అనేది ఒకసారి మనం వీటిని సైజును చూసుకోవాలి. ఒకసారి చిన్నగా ఈ విధంగా ఏర్పడినట్లయితే మనకు నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ మనకు మూమెంటం తీసుకుంది కాబట్టి ఈ విధంగా ఉండే మూమెంటం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.